హే నారాయణ, పరమాత్మ, పరమపురుష, పరాత్పర, జగన్నివాస, ఈశ్వర, సర్వము తానైన వాడవు, సర్వజ్ఞుడవు, సర్వేశ్వరుడవు, సర్వశక్తివంతుడవు, సర్వంతర్యామివి. సర్వంతరా ఉన్నవాళ్ళు శ్రీమన్నారాయణులు. ఆయన ప్రతి జీవరాశిలోనూ ఉన్నారు. ఇది ముఖ్యంగా మనం బాగా గ్రహించాల్సిన విషయం. భగవంతుడు మనలో లేడు అని అనుకునే వాళ్ళు ఎందులోనూ దైవాన్ని చూడలేరు, ఎందులోనూ మంచిని చూడలేరు. వాళ్ళలో అన్ని విపరీత గుణాలే కనబడతాయి. దాన్ని ప్రచారం చేసుకుంటూ తిరగడం తప్ప ఇంకొకటి దేనికి ఉపయోగం లేదు. ఆ జీవితం నిరుపయోగం. జన్మించి నిరుపయోగం అవడం అనేది మానవ జన్మకు మంచిది కాదు. కనుక మానవుల మధ్య మనం ఉన్నప్పుడు మనం మానవులుగా ఉండాలి. వినరు భాగ్యము విష్ణు కథ, వినరు భాగ్యము విష్ణు కథ, వినరు భాగ్యము విష్ణు కథ. ఆది నుండి సంధ్యాదిని నిధులలో వేదం వైనది విష్ణు కథ. నారించే నిదే నారదాదులచే వీధి వీధులనే విష్ణు కథ. వినరు భాగ్యం విష్ణు కథ. ఆసులు నుడి వినది పరమ పావనము విష్ణు కథ. మొదలక వేదవ్యాసులు నుడి విన విహిత పావనము విష్ణు కథ. సగనం వైనది సంకీర్తనయే, సగనం వైనది సంకీర్తనై వెదకిన చోటనే విష్ణు కథ. వెదకిన చోటనే విష్ణు కథ. వినరో భాగ్యం విష్ణు కథ. విష్ణు కథలు పూర్వకాలం హరికథలు అని చెప్పేవారు భాగవతారులు. హరికథా కాలక్షేపం అనేది ఒక మానవులకు నిత్యకృత్యంగా ఉండదు. ఆ రోజు విష్ణువు ఎందుకు ఆయన కథలే అంటే, విష్ణువు అంటే సర్వజ్ఞుడు అని. సర్వ జీవరాశులను, మానవులను అందరినీ సమానంగా చూసేవాడని. ఎవరిలో ఎవరికి ఎప్పుడు ఏ విధమైన ప్రమాదం వచ్చినా ఆయన యొక్క ధర్మమే స్థితికర్త. ఈ స్థితికర్త అంటే అర్థమేమి? లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసేవాళ్ళు. ఎక్కడ అధర్మం ప్రబలుతుందో, ఎక్కడ దుర్మార్గం విలసిల్లుతుందో అక్కడ కొద్దిసేపు ఉపేక్షిస్తాడు. ఆ తర్వాత వాళ్ళని ఎలా అతి నీచంగా తయారు చేయాలి, ఏ విధంగా అందరి దృష్టిలో నీచులుగా మారాలి, ఏ విధంగా అందరూ చీకొట్టాలి అనే స్థితికి తీసుకొని వచ్చి ఆ తర్వాత వాళ్ళ పతనాన్ని ఎంత దూరమైనా తీసుకెళ్తాడు. ఆయన అవతార విశేషాలు అలాంటివి. పరమాత్ముడు గ్రామ ప్రజల్లో గురువుగారు భగవద్గీత తర్వాత గీతామృతం తర్వాత శ్లోకంలో పరమాత్మ ఏం చెబుతున్నాడు? శ్రీకృష్ణ భగవానుడు జ్ఞానం ప్రపంచానికి అవసరం ఇప్పటి మానవులు సుఖ సంతోషాలతో ఉండాలి. ఎందుకు? మానవ జీవితం ఇచ్చింది ఆనందంగా, ప్రశాంతంగా, సుఖంగా, సంతోషంగా ఉండాలి. ఆ విధమైన జీవితాన్ని ఏర్పరచుకోండి అని చెప్పడమే జ్ఞానం. జ్ఞానం లేదే మనకు అలాంటి సుఖము రాదు, సంతోషం అనేది ఉండదు, ఏది ఉండకుండా పోదు. పూర్వం ఒకప్పుడు ఒక జమీందారు ఉండేవాడు. అతను చాలా గొప్పవాడు. అన్ని ధర్మ కార్యక్రమాలు, తనకున్న అనేక సంపదలు, తరతరాలుగా వారసత్వంగా వచ్చేటటువంటి నిధులు అన్నీ కూడా
ఆయనకి ఇంటి నిండా బాగా ఎటువంటి కొదవ లేకుండా ఉన్నాయి. అయితే ఆయన ఆ నిధులన్నీ చూసి ఇంకా నిధులు కూడబెట్టాలనుకునేటువంటి దుర్మార్గులు ఉంటారు ప్రపంచంలో. చేతిలో అధికారం ఉంటే మనం ధనం కూడబెట్టుకోవాలి, ఎవరెట్టన్నా పోని. ఏ మానవులు ఏ కష్టాలన్నా పడిని, ఎన్ని దుఃఖాలన్నా అనుభవించినవి. మనకు సంబంధం లేదు. ఎందుకు? మనం ఒక 1000 తరాలకు సంపాదించి పెట్టాలి. 1000 తరాలకు సంపాదించి పెట్టేంత స్థితి మానవుడు అనుకున్నాడు అంటే ఎప్పుడైతే ఎక్కువ కూడబెట్టాలి అనుకుంటున్నప్పుడు వెంటనే ధర్మం అనేది సగం నశిస్తుంది అటువంటి వారు. ఎందుకు? ఎక్కువ ఇలా కూడబెడతారు. ఒక వ్యక్తి జీవితాంతం ఒక ఆటోనో లేదంటే ఒక ట్యాక్సీయో లేదు ఒక కష్టపడో లేదు ఇంకొంచెం ఉన్నతమైన వ్యాపారాలు చేస్తే జీవితం సరిపడే కానీ ఒక మంచి ఇల్లు కట్టుకోలేదు. అట్లా అనంతకాలంలోనే అన్నీ వచ్చేసాయంటే అర్థమేమి? కొన్ని పూర్వజన్మ సుకృతం వల్ల వస్తాయి. అంటే పూర్వజన్మలో తాము చేసినటువంటి పుణ్యఫలాలను అనుభవించడానికి భగవంతుడు అలాంటివి వాళ్ళకి ఇస్తారు. కనుక ఆ పుణ్యకర్మల వల్ల వచ్చిన దాన్ని వాళ్ళు సద్వినియోగం చేస్తారు కానీ దుర్వినియోగం చేయరు. కానీ కొంతమంది ఉంటారు దుర్వినియోగం చేస్తూ ఇంకా సంపాదించాలనే ఆశతో జీవిస్తూ ఉంటారు. కనుక ధనమే జీవితంగా గడిపేవాళ్ళు కొంతమంది ఉన్నారు. కానీ ధనము అనేది ధర్మబద్ధంగా సంపాదించి దాన్ని అందరిలో పంచి సంతృప్తి పడేవాళ్ళు ఉంటారు. ఇలా 2 విధాలైన వాళ్ళు కూడా ఉంటారు సమాజంలో. ఆ యొక్క జమీందారు అలాంటి వాడు. అంటే తనకి ఉంది, ఎక్కువగా ఉంది, ఒకటే కుమారుడు కనుక ఆ అనేక గ్రామాల ఆయన కింద ఉన్నటికి సహాయం చేస్తూ ఉంటాడు. అయితే ఆ జమీందారికి ఒకరోజు ఒక కోరిక కలిగింది. ఏమంటే ఒక మంచి యవ్వనంలో ఉండే చిలక కావాలి అనుకున్నాడు. సరే చెప్పాడు. వెంటనే ఆయన యొక్క అనేక మంది మనుషులు వెళ్ళి ఒక మంచి చిలకను తెచ్చిచ్చారు. ఈ చిలకలన్నీ మనకు తెలుసు, పెంపుడు చిలకలు. అవి మానవులతో మచ్చికగా ఉంటాయి, మాటలు కూడా మాట్లాడతాయి. మనం ఏ మాట నేర్పిస్తే ఆ మాట పలుకుతూ ఉంటుంది. అందుకే చిలక పలుకులు అంటారు. చిలక పలుకులు అంటే అర్థం ఏమి? చిలకలాగా పలకడం అంటే ఎవరు దాని యజమాని ఏం పలికమంటే అదే పలుకుతుంది. అంతేగాని ఎదుటి వాళ్ళు ఇంకెవరైనా వచ్చింది వాళ్ళు ఏదైనా చెప్పింది దాన్ని పలకమంటే పలకదు. ఎందుకు? చాలా విశ్వాసం. తన యజమాని తానికి ఏం నేర్పించాడో అదే పలుకుతుంది. మీరు రామారామ అనండి, దాని ముందర కొద్దిసేపటి అది కూడా రామారామ అంటుంది. సీత 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 అంటూ ఉన్నాం అనుకోండి, అది కూడా సీత సీత అంటుంది. ఈ చిలక అలా దానికి మాటలు నేర్పేదానికి ఒక మంచి గురువును కూడా పెట్టాడు. సరే, ఈ జమీందారు దాన్ని రోజు చూసుకునేది, ముచ్చట పడేది, ఆనందించేది, దాంతో మాట్లాడుచుకుంటూ ఇలా జీవితం గడుపుతూ వస్తున్నాడు. ఈ చిలక రాను కొంచెం పెద్దదవుతూ వచ్చింది. చాలా పెద్దదవుతుంది. ఎందుకంటే ఈ యొక్క జమీందారు దానికి అనేకమైనటువంటి జీడిపప్పు, బాదం పప్పు, పిస్తా పప్పులు, ఇంకా ఏమేమి ఉన్నాయో మంచి బలం కలిగించేటువంటి పదార్థాలు, అన్ని గింజలు అన్నీ వేసేవాడు. అందుకని అది కూడా నవయవ్వనంగా ఉండింది. ఇలాగే ఉంది అనుకున్నాడు ఆయన. మెల్లగా చిలకలో మార్పులు వస్తూ గమనించాడు. ఉన్నట్లుండి ఆ చిలక ఒకరోజు బాగా పలుకుతూ ఉండి అది మాట్లాడకుండా పోయింది. అరే, ఎందుకు ఈరోజు మాట్లాడలేదు? దీనికి ఏమైనా జబ్బు చేసిందేమో అని వైద్యుడిని పిలిపించాడు. చిలకలకు వైద్యం చేసేవాళ్ళు ఎవరు ఉంటారు? పక్షులకి. ఏ పక్షులకి ఈ జంతువులకు అలవాటు చేస్తుంటాం. ఇప్పుడు పక్షులకి ఎవరు వైద్యం చేసేవాళ్ళు? సరే, ఒక వైద్యుడు వచ్చి చూశాడు. ఆయన వాస్తవం చెప్పాడు. జమీందారు గారు, దీనికి వయసు అయిపోయింది. అంటే ఏందన్నాడు. వయసు అయిపోయిందంటే భగవంతుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన ఆయుష్ ప్రమాణాన్ని ఇచ్చి ఉన్నాడు. ఈ ఆయుష్ ప్రమాణాన్ని అనేసి జీవిస్తారు అంతే అన్నాడు. అవునా, మరి ఎలా దాన్ని ఆయుష్ని ఇంకా మనం పెంచగలిగేది అన్నాడు. దానికి నేర్పండి, ఇంక ఏమి చెప్పలేకుండా మీరు దాన్ని ఆయుష్ పెంచుకోమని దానికి చెప్పండి, అది పెంచుకుంటుందని చెప్పాను. అంటే జమీందారికి అర్థం కాలేదు. ఆయుష్ ప్రమాణము అనేది ఎవరికి అక్కడ ఆయన జమీందారికి అర్థం కాలేదు. ఈ యొక్క వైద్యుడు ఏం చెప్పాడో కూడా ఆయనకి అర్థం కాలేదు. సరే, ఒకరోజు అది దిగులుగా చూడడం ప్రారంభించింది. అయ్యయ్యో, దీనికి దిగులు ఎక్కువైందే. ఈయన దిగులు పట్టుకుంది. ఈయనకి ఎక్కువ దిగులు పడిపోయాడు, బాధపడుతున్నాడు. అయ్యో
ఒకరోజు నిద్ర లేచి దాని దగ్గరికి వెళ్ళి చూస్తే అది పక్క కింద పడిపోయింది. ఎందుకు పడిపోయింది అని అందరిని అడిగాడు. మళ్ళీ ఆ వైద్యుడు వచ్చాడు. ఎందుకు పడిపోయింది అంటే దానికి కాలం తీరింది, వయసు అయిపోయింది, దాని యొక్క వయసు ప్రమాణం ఆడికి ముగిసింది, చనిపోయింది. అవునా? కానీ అప్పటికి రాజు కూడా బాగా వార్ధక్యం వచ్చి ఉన్నది, శరీరంలో అనేక మార్పులు ఉంది, ఆయన అది గమనించలేదు. అయితే నేను కూడా మరణించాల్సిందా అని అన్నాడు. నువ్వు కాదు, నేను కాదు, ఎవరైనా మానవ జన్మ ఎత్తిన తర్వాత చనిపోవడం చివరి యొక్క అంకము, చివరి సంగ్రామము, చివరి పోరాటము, చివరికి ఏర్పడేటువంటి మన యొక్క స్థితి. ఇంతే ప్రభు అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి. ఇలాగా మనము చావు గురించి చూస్తే ఎంతో భయపడి గడగడ వణికిపోతూ ఉంటాం. అనేక మంది కూడా మహామహావాళ్ళు కూడా మనం చావు అంటేనే భయం. ఎందుకు? ఈ శరీరం మీద అభిమానం పెంచుకొని దీని అనేక విధాలుగా యవ్వనంలో అద్భుతమైనటువంటి సౌందర్యాన్ని ప్రదర్శిస్తూ అందరి ముందర తన సౌందర్యాన్ని ప్రకటిస్తూ ఇంకా సంపాదన ఉంటే బాగా అనేక అలంకరణలు చేసుకుని తిరుగుతారు. అది అందరికీ అవసరమే. స్త్రీలు ముఖ్యంగా స్త్రీలకి ఎందుకు? వారు అలంకార ప్రియులు. శ్రీమన్నారాయణుడు ఏ విధంగా అలంకార ప్రియుడు, స్త్రీలు కూడా అలానే ఉంటారు. ప్రతి స్త్రీ మీద ఎంత పేదవారైనా అంత బంగారు ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే అది వారికి ఒక హక్కు, ఆభరణాలు ధరించడం, వస్త్రాలు ధరించడం. ఈ విధంగా ఈ జమీందారు ఎప్పుడైతే అది చనిపోయిందో ఈయనకు కూడా దిగులు పడి ఆయన కూడా చనిపోయాడు. చనిపోవడం అనేది తప్పనిసరి అనేది అందరికి అర్థం కావాలి. జాతస్య ధ్రువం మరణం. పుట్టడం ఎంత వాస్తవము, పోవడం కూడా అంతే వాస్తవం. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు, శ్రీకృష్ణం వందే జగద్గురు. ఇప్పుడు గ్రామస్తులు, గురువుగారు ఇదేదో కథ చెప్పారు, మరి నేను అడిగింది అన్నాడు. ఆయన అక్కడికే వస్తాం. సాంఖ్యయోగంలో అర్జునుడు చెప్తున్నాడు 12వ శ్లోకం, దేహినోస్మిన్ యదా దేహి కౌమారం యవనం జరా తదా దేహాంతర ప్రాప్తి ధీరసత్వనం హ్యతి. అది పరమాత్మ చెప్తున్న సంస్కృత శ్లోకం భగవద్గీతలో. దీని అర్థం తర్వాత మనం చెప్పుకుందాం. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురు.